మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గం ఎక్కడి నుంచి అయితే యువ నాయకులు ఎంఎస్ రాజు గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ముఖ్యంగా పార్టీ ఆఫీస్ ఓపెనింగ్, దీంట్లో అందరూ కూడా అంటే మంత్రులు పెద్దలు గుట్టిపాటి రవి గారు, పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారు, జిల్లా నుంచి డైనమిక్ మంత్రి సవితమ్మ, ఎంపీ గారు, అలాగే మడకశిర ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారు, అధ్యక్షులు అంజనప్ప గారు, తిప్పేస్వామి గారు, అలాగే మన పుట్టపర్తి ఎమ్మెల్యే గారు, అలాగే సీనియర్ నాయకురాలు రాప్తాడ్ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రిని సోదరి సునీతక్క, అందరూ కూడా రావడం నిజంగా సంతోషం. ఎందుకంటే ఎంఎస్ రాజు అనే వ్యక్తి పార్టీలో కీలకంగా ఏదైతే 1924 ఈ రాష్ట్రంలో సైకో పరిపాలన ఉన్నప్పుడు పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగి అంచలంచలుగా రాష్ట్ర నాయకుడిగా ఉండి సింగనమల నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అందరికీ కూడా ఉంటాడా, వెళ్తాడా, చేస్తాడా లేదా అని ఒక అపనమ్మకం ఉంటే దాన్ని దూరం చేసే విధంగా స్థానిక నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధి వైపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కాంక్షిస్తారో దానికంటే ఎక్కువగా మడకశిర ప్రాంత అభివృద్ధి కోసం నేను కాంక్షిస్తానని చెప్పేసి 10 నెలల్లోనే అద్భుతమైన ఒక ఆఫీస్ ఈరోజు పెట్టుకోవడం, 1 ఎకరం స్థలంలో ఇంత బ్రహ్మాండమైన ఆఫీసు పెట్టుకుని అందరికీ కూడా స్థానికంగా నేను ఉండి ఎప్పుడు కూడా మీకు భాగస్వామ్యం అవుతానని చెప్పేసి లక్ష్యంతో పనిచేయడం, దాంతోపాటు ఏదైతే రాష్ట్ర నిర్మాణం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారో ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా శాసనసభ్యుడు ఎప్పుడు కృషి చేస్తూ ఉన్నా. దానికి నిదర్శనమే ఈరోజు పలు కార్యక్రమాలు, 4 సబ్స్టేషన్స్ ఓపెనింగ్ చేయడం, 3 భూమి పూజలు చేయడం, దాంతోపాటు అధికారులు పిలిచి రాబోయే ఇండస్ట్రీస్కి కూడా ఒక ప్రణాళిక ఏదైతే ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి గారు దాని యొక్క భూమిని ఐడెంటిఫై చేయడం కూడా, అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే వారికి ఉన్నటువంటి తపన ఈ ప్రాంతం నుంచి ఏదైతే దార్శనికతతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే తీరు ఈ జిల్లా అద్భుతంగా రాబోయే రోజుల్లో రాణించబోతా ఉంది. అద్భుతమైనటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ, అధికారులు అద్భుతంగా ఉన్నారు. ఏదైతే వివిధ ప్రాంతాలని వివిధ తరాల్లో అభివృద్ధి చేయాలని చెప్పేసి పనిచేస్తూ ఉన్నారు. అమరావతి అభివృద్ధితో పాటు విశాఖపట్నం అవ్వచ్చు, ఈ అరెస్టువైన అనంతపురం అవ్వచ్చు, అలాగే తిరుపతి అవ్వచ్చు, అన్నీ కూడా దాని యొక్క స్పెషలైజేషన్ బట్టి అభివృద్ధి చేయాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తాము. దాని దిశగానే అందరు నాయకులు పనిచేస్తున్నారు. ఈరోజు మడకశిరలో మనం చూస్తూ ఉన్నాం పెద్ద సోలార్ ప్రాజెక్ట్. గతంలో ఎంతోమంది ఇక్కడ శాసనసభ్యులు చేశారు వివిధ పార్టీ నుంచి, కానీ గతంలో తెలుగుదేశం హయాంలోనే ఇక్కడ అభివృద్ధి వైపు అడుగులేసింది. మనకి రోడ్లు అభివృద్ధి చూసాం. మళ్ళీ ఈ రోజున అతిపెద్ద నవయుగ గ్రూప్ వాళ్ళ సోలార్ ప్రాజెక్ట్ వస్తూ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టి, వారి యొక్క ఆలోచన ఈ ప్రాంత అభివృద్ధి పైన. గతంలో కియా మోటార్ వచ్చింది ఈ జిల్లాలో, జిల్లాలో ఇంత అభివృద్ధి జరిగింది. రియల్ ఎస్టేట్ పరంగా అవ్వచ్చు, ఇండస్ట్రీస్ పరంగా అవ్వచ్చు, ఇంక్లూడింగ్ ఫార్మర్స్కి కూడా సరైన సమయంలో నీళ్ళు అందించి అభివృద్ధి చెందిందంటే ఆ తరుణంలో మళ్ళీ ఈ 10 నెలల్లో మనకి ఇంత మార్పు ఏర్పడుతూ ఉంది. అలాగే మనకి డిఫెన్స్ వారు కూడా, అంటే డిఫెన్స్ వారికి కావాల్సింది యాక్టివిటీ 50 ఎకరాలు అయినప్పటికీ కూడా వారికి సేఫ్టీ పర్పస్గా మనం 1000 ఎకరాల పైన ఇవ్వాలి కాబట్టి అది కూడా ఐడెంటిఫికేషన్ అయిపోయింది. అవన్నీ కూడా వస్తే ఈ ప్రాంత ప్రజలకి మంచి ఉపాధి కల్పనతో పాటు ఏదైతే ఆన్సర్ యూనిట్స్ వస్తాయో దాంట్లో ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అవన్నీ కూడా అంటే రాష్ట్రం ఎంత వేగవంతంగా వెళ్తూ ఉంది, ఎలా పనిచేస్తూ ఉంది అని 1924లో కింద స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితిలో మన గ్రోత్ రేట్లో 2వ స్థాయికి వచ్చాము అంటే కూటమి ప్రభుత్వం. ఏదైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నారో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మన రాష్ట్రం పట్ల ఉన్నటువంటి చలని చూపుతో దయతో ఈ రాష్ట్రం మనం ముందుకెళ్తా ఉన్నాం. గ్రోత్ రేట్లో 2వ స్థానానికి వచ్చే తప్పకుండా వచ్చే సంవత్సరానికి మొట్టమొదటి స్థానానికి వస్తాము. తప్పకుండా ఏదైతే కులాలు మతాలు మధ్యలో వ్యత్యాసాలు మనం తీర్చేయాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారో ఈ మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఆర్థిక ఉన్నటువంటి అసమానతలు కూడా మనం వ్యత్యాసాలు తీయాలనే లక్ష్యంతో P4 అద్భుతమైన కార్యక్రమం కూడా చేపట్టి ముందుకెళ్తా ఉన్నారు. P4లో కూడా అర్థం చేసుకోవాలి, అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మనకి అంటే డైరెక్ట్గా ఆర్థికంగా మనకి లబ్ధి చేయమని చెప్పి కాదు వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యతను గుర్తించి, ఎవరైతే పేదవాళ్ళలో వాళ్ళ నైపుణ్యతను గుర్తించి వాళ్ళని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా ఈ యొక్క P4 కూడా రూపకల్పన చేశారు. తప్పకుండా దాంట్లో కూడా అందరూ కూడా భాగస్వాములే ఈ రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే దిశగా, ఎందుకంటే భావి తరాల ఒక
మంచి పునాది కోసం ఇప్పుడు కూడా కష్టపడే చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి యొక్క ముందు చూపుతో మనం ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్దాం. ఇలాంటి నాయకులందరూ కూడా సమిష్టిగా ఉండి ఏదైతే రాజకీయంగా కూడా ఈ జిల్లా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంది. ఎక్కడ కూడా ఎవరికి కూడా అపోహలు కానీ దూరాలు కానీ లేవు. చిన్న చిన్న ఉన్నా కూడా వాళ్ళే చదువుకుపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అద్భుతంగా ఆదర్శవంతమైన జిల్లా. ఎందుకంటే గతంలో మనం ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే ముందు ఎప్పుడు మనం వెస్ట్ ఈస్ట్ గోదావరి గురించి మాట్లాడేవాళ్ళం. ఈ గ్రోత్ రేట్ అవ్వచ్చు దేని గురించి చూసినా. కానీ ఈరోజు సత్యసాయి జిల్లా జీడిపి కూడా మనకి కోనసీమ కంటే కూడా ఎక్కువ ఉంది. అంటే అభివృద్ధి దిశగా ఈ జిల్లా ఎలా వెళ్తుందని చెప్పి చూసుకోవచ్చు. అట్లా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లా కూడా ముందుకు వెళ్ళే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి పార్టీలో ఉన్నటువంటి విభేదాలు కూడా అన్ని కూడా పూర్తి చేసుకుని ఇక్కడ కూడా మమేకమై అందరూ కూడా సమిష్టిగా పనిచేయడానికి పూర్తిగా కృషి చేస్తామని తెలియజేస్తాను. ఇవాళ మన కాన్స్టిట్యూన్సీలో రాజు గారు మన ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేయడం, అదేవిధంగా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సబ్స్టేషన్స్ ఓపెన్ చేసుకుంటున్నాం. అది కాకుండా ఇక్కడ కరెంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయంటే 3 సబ్స్టేషన్లు ఇవ్వడం జరిగిందనమాట. అవి కూడా వాళ్ళు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాకి సంబంధించి ఏదన్నా సరే ఈ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోంది. కరెంట్ సంబంధించి ఏ సమస్యలు ఉన్నా సరే తప్పకుండా మా డిపార్ట్మెంటు అందరూ కూడా ఖచ్చితంగా పనిచేసిద్దని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా రాజు గారి మధ్యకాలంలో ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రిని కలిసి ఈ ప్రాంతంలో కూడా సోలార్ విండ్ కనుక ఇక్కడ కనుక వస్తే అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగిందనమాట. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా నవయుగా వాళ్ళని ఇంకా 2-3 కంపెనీలను పిలిపించి సర్వే చేసి రమ్మన్నారు. అయిపోయింది. మొన్న క్యాబినెట్లో కూడా చర్చించడం కూడా జరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మడకసారి కాన్స్టిట్యున్సీలో చాలా పెద్ద ఎత్తున సోలార్ విండ్ ఎక్కడైతే అనుకూలమైన ప్రదేశం ఉందో అక్కడ అన్నింటిలో కూడా చేస్తాం. అది కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇళ్ల పైన విద్యుత్ తోటి కరెంటు పెట్టుకోమని చెప్పి చాలామందికి చెప్తా ఉన్నాం. సూర్య గారు అని చెప్పి మనం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి చేస్తా ఉన్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రానికి కేంద్ర సహకారాలతోటి దాదాపు 20 లక్షల కనెక్షన్లు ఇచ్చారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా 10,000 కనెక్షన్స్ పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. అదే కాకుండా రైతులకు కూడా 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి PM మోడీ గారు అట్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం కలిసి పనిచేస్తూ ఉన్నారు. సో ఎక్కడైతే సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడే మనం సోలార్ ప్లాంట్లు పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం పగలపూట 9 hours కరెంట్ ఇవ్వాలని నిర్ణయించాం. టెండర్లు కూడా పిలిచాం. అవి కూడా సబ్స్టేషన్స్ దగ్గరే మనం సోలార్ ప్లాంట్లు పెట్టి కరెంట్ ఇచ్చి రైతులకు కరెంటు 9 గంటలు ఇస్తాం అన్నమాట. ఇవన్నీ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలియదు కాదు, గడిచిన 5 సంవత్సరాలు సోలార్ ప్లాంట్లు ఎవరైతే పెడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం నుంచి తరివేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అందుకే మన రాష్ట్రం ఈ రెన్యూబుల్ ఎనర్జీలో వెనకబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాయలసీమ ప్రాంతం ఈ దేశంలోనే అనుకూలమైన ప్రదేశం, తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సోలార్ కానీ PSP కానీ విండ్ కానీ అన్నీ కూడా ఈ ప్రాంతానికి తీసుకురావడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా సోదరుడు రాజు గారు ఏదైతే ఆయన కాన్స్టిట్యున్సీకి కావాలన్నారో చాలా వరకు చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కాన్స్టిట్యున్సీకి కానీ జిల్లాకు సంబంధించిన ఏదన్నా సరే మా డిపార్ట్మెంట్ నుంచి తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. RDSS కింద రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూటరీ సప్లై స్కీమ్ కింద 4 సబ్స్టేషన్లు ప్రారంభించడం, 3 సబ్స్టేషన్లకి భూమి పూజ చేయడం అభినందనీయం. ఒక చిత్తశుద్ధి కలిగిన నాయకుడు నియోజకవర్గం అభివృద్ధి పట్ల, ప్రజల సంక్షేమం పట్ల ఎమ్మెల్యేగా ఎన్నికవుతే ఏ రకంగా ఉంటుందనేది ఇవాళ మడకశిర గౌరవ శాసనసభ్యులు సోదరులు MS రాజు గారు చేసి చూపించారు. ఒకే రోజు 4 రాష్ట్ర మంత్రుల్ని, మొత్తం జిల్లా సంబంధించిన గౌరవ శాసనసభ్యులంతా ఒక చోట చేర్చాడంటే యువ నాయకుడిగా కొన్ని దశాబ్దాల పాటు MS రాజు గారు చేసిన పోరాటానికి ఒక నిదర్శనంగా మనం భావించాల్సింది. సామాజిక విషయాల మీద గలమెత్తడమే కాకుండా నియోజకవర్గానికి జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల మీద శాసనసభలో గలమెత్తి ప్రజల సమస్యల పరిష్కారం పట్ల పోరాడుతున్న విషయాన్ని నేను గత 10 నెలలుగా చూస్తూ ఉన్నాను. ప్రధానంగా తను నమ్మిన సిద్ధాంతం కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేసి గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులతోనూ గౌరవ ప్రధానమంత్రి ఆశీస్సులతోనూ ఇవాళ SC వర్గీకరణ కోసం కొన్ని దశాబ్దాలుగా సమాజం చేస్తున్న ఈ పోరాటంలో ప్రధాన భూమిక వహించి ఇటీవల మాదిగ సామాజిక వర్గానికి 6.5% రిజర్వేషన్లు కల్పించడం, తద్వారా తమ సమాజంలోని వెనుకబట్టుతనాన్ని దూరం చేయడమే కాకుండా
భవిష్యత్ తరాలకి ఒక ఉజ్వల భవిష్యత్తును ఇచ్చే దిశగా ఎంఎస్ రాజు గారు చేసిన పోరాటం అభినందనీయం. యావత్ మాదిగ సమాజం ఏ రకంగానైతే మందకృష్ణ మాదిగ గారికి కృతజ్ఞతలు తెలపాలో అదేవిధంగా ఒక సైనికుల్లాగా ఆయన చేసిన పోరాటానికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. కేవలం ఈ సబ్స్టేషన్ల ద్వారా 24 గంటలు నిరంతరాయంగా కరెంట్ ఇవ్వడమే కాకుండా కన్జ్యూమర్స్కి తద్వారా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చి బీసీ లోన్ల ద్వారా కానీ ఎస్సీ లోన్ల ద్వారా కానీ లేదా ముద్ర ద్వారా కానీ చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించుకోవడానికి అవకాశం కల్పించింది. సో దానికి ప్రధాన అడ్డంకిగా గతంలో కరెంటు లేకపోవడం ప్రధాన అడ్డంకిగా ఉండింది. ఇప్పుడు ఈ 4+3 7 సబ్స్టేషన్ల కారణంగా 24 గంటలు కరెంటు రావడం వల్ల అందుబాటులో ఉండడం వల్ల ఈ కుటీర పరిశ్రమల్ని సమర్థవంతంగా నడిపి వారి ఉపాధి కల్పించుకోవడమే కాకుండా జీవితాల్లో పెను మార్పులు తెచ్చుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడే విద్యుత్ శాఖ మంత్రి గౌరవ రవికుమార్ గారు చెప్పినట్లుగా పిఎం సూర్య గారు ఒక అద్భుతమైన పథకం 240 యూనిట్ల దాకా ఉచితంగా ఇప్పటిదాకా వినియోగదారుగా ఉన్న ఒక సాధారణ వ్యక్తి ఇప్పుడు ఉత్పత్తిదారుగా మారే అవకాశం వచ్చింది. 240 యూనిట్ల దాకా ఉచితంగా ఇవాళ రాష్ట్రంలో అందరికీ విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహిస్తున్నాయి. 1,15,000 రూపాయలు ఖర్చు అయ్యే చోట 60,000 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మిగిలిన 55,000 కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉచితంగా 240 యూనిట్ల దాకా ఉత్పత్తి చేసుకునే అవకాశం ప్రజలకు కల్పించింది. అదే కాకుండా మిగులు విద్యుత్తును కూడా ఇవాళ గ్రిడ్కి డిస్కమ్ ద్వారా గ్రిడ్కి అనుసంధానం చేసి ఒక్కొక్క యూనిట్కి ₹2.09 ఆదాయం ఆర్జించే దిశగా కూడా ప్రయత్నాలు చేసింది. ఇవాళ నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా అభివృద్ధి జరుగుతుంటే ఇది మాత్రమే కాకుండా తన నిరంతర పోరాటం కారణంగా ఇవాళ మడకశిర నియోజకవర్గంలో 7,000 కోట్ల పెట్టుబడితో ఇవాళ సోలార్ పార్క్ వస్తుంది. దాని ద్వారా హరి సముద్రంలో కానీ గొల్ల సముద్రంలో కానీ ఉప్పరిపల్లి కానీ లేదా ఎర్ర బొమ్మనహల్లి కానీ మనూరు గ్రామాల్లో కానీ ఇవాళ సౌర ఉత్పత్తి అవకాశం ఉంది. తద్వారా రైతుల జీవితాల్లో వెలుగులు నిండున్నాయి. అతి ఎక్కువ లీజుతో రైతుల నుంచి కూడా భూమి సేకరణ జరుగుతుంది కాబట్టి ఆ రైతులకు న్యాయమే జరగడం కాకుండా ఉద్యోగ అవకాశాలు లభించడం కారణంగా ఇక్కడ చదువుకున్న యువత దూర ప్రాంతాలకు బెంగళూరుకో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే వారికి ఉపాధి కలిగే అవకాశం ఉంది, ఉద్యోగ అవకాశాలు కలిగే ఉంది. కాబట్టి ఇటువంటివన్నీ పోరాడి సాధించుకుంటున్న ఎంఎస్ రాజు గారు అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇటీవల అమ్యునిషన్ ప్రాజెక్ట్ కూడా ఇటీవల కేబినెట్ మీటింగ్లో ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కారిడార్ను ఒక ప్రత్యేక అభివృద్ధి కారిడార్గా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎందుకో నేను చాలాసార్లు చూస్తున్నా అనేక సందర్భాల్లో కూడా వారు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వస్తారు. ఏ విషయం వచ్చినా కూడా అనంతపురం ఇతరత్ర అత్యంత వెనుకబాటుతనానికి గురవుతున్న అనంతపురం తర్వాత కాలంలో ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ ఇతరత్ర దీనివల్ల ఏ రకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందింది, రాష్ట్రంలో ఏ రకంగా 3వ స్థానానికి వచ్చిందనే విషయాన్ని వారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. అదేవిధంగా మరింత అభివృద్ధి ఈ జిల్లాని ఉమ్మడి జిల్లాని అనంతపురం సత్యసాయి జిల్లాని అభివృద్ధి చేయాలనే దిశగా వారు ప్రయత్నాలు చేస్తూ దీనికి అభివృద్ధి కారిడార్ కూడా తీసుకురావాలి. ఇవాళ ఒక సోలార్ హబ్గా తయారు చేయడమే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాని ప్రత్యేకంగా సత్యసాయి జిల్లాని కూడా వారు దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ ద్వారా ఒక సస్టైనబుల్ సోర్స్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరిచ్చి ఆరోగ్య సంరక్షణ చేపట్టడం కానీ లేదా పేదలకి ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా ఇళ్ల మంజూరు చేసే విషయం మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా దృష్టి పెట్టారు. అయితే వీటిని అన్నిటి కాకుండా తన ప్రాంత నియోజకవర్గ అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇన్ని రకాల పథకాలను సాధించుకురావడం ఈ నియోజకవర్గ మీద ప్రజలు తనను ఎన్నికల్లో ఆశీర్వదిస్తే వారి రుణం తీర్చుకోవడం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన ఎంఎస్ రాజు గారు అభినందనీయం. ఎప్పుడైనా ఏదైనా విషయాలు వచ్చినప్పుడు వారి అవినీతి భాగోతాలు బయటకు వస్తున్నప్పుడు ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తా ఉంది. గతంలో ఎన్నికలకు ముందు 2019 ఎన్నికల ముందు 3 ఇంచులు లోతైన ఘాట్లు 4 ఇంచులు లోతైన గాయాలు ఉంటే కూడా దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇతరత్ర కోడికత్తి విషయాల్లో ఏమేమి డ్రామాలు ఆడే విషయాలు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు వారి అవినీతి భాగోతాలు బయటకు వస్తున్నాయి. మద్యంలో వారు మింగేసిన 1000 కోట్ల అవినీతి భాగోతం బయటకు వస్తుంది. సిట్ ముందుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి వ్యక్తిని
ఇవాళ చట్టం ముందు నిలబెట్టడమే కాకుండా సిట్ ద్వారా మరి అన్ని భాగవతాలు బయటికి తీసుకున్నారు. ఈ క్రమంలో ఏం చేయాలా? దృష్టి మరించే ప్రయత్నం చేయాలా. దృష్టి మరించడం కోసం ఏది ఎన్నుకోవాలా? ఏదైనా ఒక సున్నితమైన అంశాన్ని ఎన్నుకుంటే తద్వారా ప్రజల దృష్టి మరించడానికి అవకాశం ఉంది. అభివృద్ధి మీద వారు మాట్లాడలేరు, ప్రజల సంక్షేమం మీద వారు మాట్లాడలేరు. కాబట్టి ఎటువంటి విషయాలు మాట్లాడాలి? ఇటువంటి సున్నిత అంశాల మీద ఎప్పుడు కూడా అబద్ధ ప్రచారం చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ దానికోసం వాళ్ళ పత్రికలో రోతరాతలు రాసి తద్వారా ప్రజల దృష్టిని మరించే ప్రయత్నం చేశారు. అందులో భాగమే ఇది. మీరు గత 6 నెలల్లో 44 గోవులు చనిపోయిన విషయం వాస్తవమే, దాంట్లో అబద్ధం లేదు. ఎందుకంటే వయసు మీరిన తర్వాత అటు 2000 పైగా ఉన్న చోట దాదాపు 3000 గోవులు ఉన్న చోట 44 వాస్తవం. కానీ అదే 6 నెలల ప్రాంతం దానికి ముందు 79 గోవులు చనిపోయాయి. మరి ఆనాడు కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు దాన్ని రాజకీయ అంశం చేయలేదే. అంటే ప్రజల ఇది చాలా సున్నిత అంశం. వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు దీని మీద? మీరు హిందుత్వం మీద, హైందవ ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళు, ఇతర మతాన్ని ఆచరించే వాళ్ళు, ఆ పదవిని అడ్డు పెట్టుకొని 100 కోట్లు దోచేసిన వాళ్ళు, ప్రభుత్వ ఆస్తుల్ని, టిటిడి ఆస్తుల్ని అమ్మాలని ప్రయత్నం చేసిన వాళ్ళు, వీళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. హిందుత్వ ధర్మం గురించి ఇవాళ కొత్తగా గుర్తుకొచ్చిందా? ఏనాడైనా సతీ సమేతంగా మీరు వెళ్ళారా? బ్రహ్మోత్సవాలకు వెళ్ళారా? మరి ఆనాడు ప్రశ్నించలేదే? ఆనాడు మీ నోరు పెగలలేదే? మరి ఆనాడు మీరు సొంత ముఖ్యమంత్రిని ప్రశ్నించలేని వాళ్ళు ఇవాళ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీంట్లో అన్నిట్లో ఇప్పుడు కొడుకు కుమారునికి సంబంధించిన కుమార్కి గౌరవ అనగాని సత్యప్రసాద్ గారు అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్, అక్కడ ఒక దొంగ ఓట్ల ఫ్యాక్టరీని పెట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి ఫ్యాక్టరీలు పెట్టవయ్యా అంటే అది పరిశ్రమలు తరిమేసి దొంగ ఓట్ల ఫ్యాక్టరీలు పెట్టి చివరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీంట్లో కూడా వెళ్ళి క్రెడెన్షియల్స్ తో గవర్నమెంట్ అఫీషియల్స్ క్రెడెన్షియల్కి వెళ్ళి దొంగ లేఅవుట్లు చేసి దాంట్లో కూడా దొంగ ఓటర్లను తయారు చేశారు. ఆ విషయం కూడా బయటకు వస్తాను. ఎలక్షన్ కమిషన్ దాన్ని సీరియస్ గా తీసుకుంది. దీని వెనకాల సూత్రధారి పాత్రధారి ప్రధానంగా ఎవరయ్యా అంటే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి. ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి రేపు ఈ రాబోయే వాటిని సమర్థించుకోవడం కోసం చూసారా మేము ఈ విషయాలు అంశాలు లేవనెత్తుతున్నాం. కాబట్టి రేపు మా మీద కక్ష సాధింపు చర్య గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం చేస్తుందని ఒక ఎక్స్క్యూజ్ కోసం ఇవాళ ఈ నాటకాలు మొదలు పెట్టారు. కానీ ఇవన్నీ మరి ఎందుకు రాలేదు? చూపిస్తామన్నప్పుడు నిన్న కూటమి నాయకులు అందరూ వెళ్తే ఎందుకు రాలేదు? ఎందుకు ఇంటి దగ్గర ధర్నాలు చేస్తా కూర్చున్నారు? ఇంటి దగ్గర రోడ్డు మీద పడుకుంటున్నారు? ఏదో ప్రజలకు సంబంధించిన సమస్యల మీద మీరు ఏరైనా పోరాడారా? ఇప్పుడు రోడ్డు మీద ఇంటి దగ్గర పడుకోవడం ఏంటి? రండి మీరు అడిగి వచ్చి చూపించండి అంటే మీకు రక్షణ కల్పిస్తామని ఎస్పీ చెప్పిన తర్వాత ఎందుకు పోలేదు? కాబట్టి ఈ నాటకాలు ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ నమ్మే ప్రసక్తి లేదు. లడ్డు విషయంలో అవినీతి కూడా బయటకు వస్తుంది, నెయ్యి విషయంలో అవినీతికి పాల్పడిందంతా మీరు. ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ప్రజలు దృష్టి మరించడం కోసం చేస్తున్న ప్రయత్నాలు మాత్రమే. ఏ రెడ్డి అయినా దూకుడు చట్టపరిధులు ఎలా ఉంటుంటే దూకుడు ముందు నుంచి ఉంది. అంటే దానికి సమయం రావాలా. ఇప్పుడు సమయం బయటకు వచ్చింది. ఒక్కొక్కటి కలిగిలోంచి బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు అందరూ బయటికి రావాల్సిందే తప్పదు. ఎవరైతే ఈ కల్తీ మద్యంలో భాగస్వాములుగా ఉన్నారో, ఎవరైతే ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారో, ఎవరైతే అనేక మంది వేల మంది ఇవాళ కిడ్నీ వ్యాధులు బారిన పడడానికి కారణమయ్యారో, కొన్ని లక్షల మంది ఇవాళ కాలేయ వ్యాధులతో ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు, వారందరూ కూడా దీనికి శిక్ష అనుభవించాల్సిందే. వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ప్రభుత్వం ఏ విషయంలో ఎటువంటి ఉపేక్ష చూపదనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి మరి పదే చెప్తా వచ్చారు. వారికి లక్ష్యం లేదు. దానిలో నుంచి దృష్టి మరల్చడం కోసం ఇటువంటి డ్రామాలు మొదలుపెట్టారు. మరి ముఖ్యంగా ఏదైతే గోశాలకు జరిగారో, ఎందుకంటే నిన్న కూడా నేను దాని మీద ఉన్నాను. 2668 గోవులు జియో ట్యాగ్ అయినటువంటి పరిస్థితి. 40 గోవులు గత 6 నెలలు చనిపోవడం అనేది అది వృద్ధాపంతోనో డెలివరీతోనో జరుగుతూ ఉంటాయి. నేను ముఖ్యంగా ఈరోజు పేపర్లో కూడా చూశాను, టీవీలో కూడా చూశాను. నిన్నటి నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత అవినీతి సమయంలో క్విట్ ప్రోకో ఉందో, ఏదైతే దాల్మియా సిమెంట్స్ వస్తూ ఉంది, నేను చూస్తాను టీవీలో కూడా. నేను టీవీలో కూడా చూస్తా ఉన్నాను, పేపర్లో వచ్చింది ఇవాళ. అది వాళ్ళకి ముందే తెలుసు. అది ఎప్పుడో ఇచ్చి 15 రోజులు అయింది. నిన్న దాల్మియా సిమెంట్ వాళ్ళకి అందింది కాబట్టి 15వ తారీఖున ఈ రోజు బయటకు వచ్చింది చెప్పి తెలుస్తారు. అంటే ఇది బయటకు వస్తుంది కాబట్టి వాళ్ళకి కుట్ర, అంటే మళ్ళా వాళ్ళు చేసేటువంటి అప్పుడు అవినీతి ఈడీ అటాచ్మెంట్లు బయటకు వస్తాయని చెప్పేసి దీన్ని కుట్రపూరితంగా ముందుగానే ఎక్కడో చనిపోయిన గోవులను చూపించి, అంటే వాళ్ళ హయాంలో వచ్చిన విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఈ రోజు చూపించి వాళ్ళు తప్పుదోవ పట్టిస్తారు. పేద ప్రజల్ని, అమాయకుల్ని, మన రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు చేసిన అంటే దుర్మార్గాలు తెలియకుండా ఉండటం కోసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మళ్ళా ఇతని అప్పుడు లీలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. అది పెద్ద కేసు. అది నేను చదివాను, ఇవాళ వస్తూ ఉంటే నేను ఇప్పుడు కార్లో కూడా చదివాను. ఏదైతే క్విట్ ప్రోకో క్లియర్ కట్గా 796 కోట్ల స్కామ్ అని చెప్పారో, దాంట్లో 55 కోట్ల రూపాయలు ఈయనకి హవాలా ద్వారా వచ్చిందని క్లియర్గా ఇవాళ నిన్న అన్ని పత్రికల్లో వచ్చినాయి. అంటే ఇలాంటివి వస్తాయి కాబట్టి బయటకు రాకూడదని దారి మళ్లించాలనేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళు, అంతే తప్ప వేరేది ఏమీ లేదు. గోవులు న్యాచురల్గా చనిపోయినటువంటి పరిస్థితి నిన్న కూడా మనం చూసాం. వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా
వాళ్ళు కానీ గోశాలకు వెళ్ళినప్పుడు కూడా చెప్పులు తీసుకెళ్ళాలి. వాళ్ళు వెళ్ళిన మనిషి గురుమూర్తి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఉన్న పోలీసులు కూడా చెప్పులు ఇప్పనీయకుండా వాళ్ళు తొందరపాటు తీసుకునే పరిస్థితి. అంటే వాళ్ళకి ఎక్కడ కూడా ఆ చిత్తశుద్ధి లేదు, ఆ హిందుత్వం మీద నమ్మకం లేదు. ఏ కులాలు ఏ మతాన్ని మేము రెచ్చగొట్టాం, ఎప్పుడు కూడా మత విద్వేషాలకు మేము దూరం. కాకపోతే ఎవరైతే నమ్మకం లేదో హిందుత్వం మీద అలాంటి మనిషి చైర్మన్గా చేసి కేవలం ఆర్థిక వనరులుగా కమిషన్లు దోచుకోవడానికి టికెట్లు అమ్ముకోవడానికి చేసేటువంటి పరిస్థితి. టికెట్లు కూడా ఎన్ని అమ్మారో కూడా మేము పేపర్లు కూడా తీస్తా ఉన్నాం. గతంలో రోజుకి ఎన్ని వందలు వాళ్ళు శుభదాలు అమ్మారు, నెలకి ఎన్ని వేలు అమ్మారు కూడా ఇవన్నీ తీస్తారు. వాళ్ళు అరెస్ట్ చేసినప్పటికి కూడా దాని మీద కొన్ని టెక్నాలజీ వాడి పాత అన్ని కూడా తీసి తప్పకుండా వాళ్ళ ముందు మేము పెడతాం. గతంలో కూడా ఇలాంటి వచ్చిన పింక్ డైమండ్ అని చెప్పేసి తప్పుదోవ పట్టించారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్లో వాళ్ళు మహమ్మారులు. అలాంటి ఏవి కాదు, ప్రజలు చాలా చైతన్యవంతంగా అయ్యారు. తప్పకుండా వాళ్ళకి అన్ని తెలుస్తాయి. మేము కూడా సకాలంలో అన్ని రుజువులతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్ర అధ్యక్షులు ఎన్నో పనులు ఉంటాయి. బట్ మా వాళ్ళు 13 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు. 13 మంది ఎమ్మెల్యేలు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 13 మంది ఎమ్మెల్యేలు అక్కడే నుంచున్నారు. నేను పేర్లతో సహా చెప్తాను. పూతలపట్టి మురళి ఉన్నాడు, నాని ఉన్నాడు, సుధీర్ ఉన్నాడు, భాను ఉన్నాడు, మిస్టర్ జగన్మోహన్ అందరూ ఉన్నారు. అంత 13 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు, అందరూ ఉండగా మా చైర్మన్ ఉన్నారు. అయినప్పటికీ కూడా కరుణాకర్కి ఫోన్ కూడా చేశారు. అన్న మీకు ఎస్కార్ట్ ఇస్తాం రండి అని కూడా ఫోన్ చేశారు. అయినా రాలేదు. ఎందుకంటే క్లియర్ కట్ కనపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క గోవు కూడా జియో ట్యాగ్ వేసి సంరక్షణలో ఉంది. అంతమంది స్టాఫ్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. క్లీన్లీనెస్ కూడా ఇంతకుముందు కంటే కూడా బాగుందని చెప్పేసి అందరూ కూడా కితాబ్ ఇచ్చారు. ఎలా అయితే రాష్ట్రం ముందుకు అభివృద్ధిలో తీసుకెళ్తాను, గ్రోత్లో తీసుకెళ్తాను, అన్ని రంగాల్లో కూడా అన్ని మతాలు గౌరవించుకుంటూ ఈరోజు మనం ఒక మతానికి ఒక కులానికి అంటే ప్రభుత్వం వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు, ఇది వేరు. అందుకని ఈరోజు పాస్టర్లకు కూడా మేము డబ్బులు ఇచ్చాం. అంటే మేము వేరే కులాలకు మేము యాంటీ కాదు. మేము ఏ మతాన్ని నమ్ముకుంటారో, ఏ ధర్మాన్ని నమ్ముకుంటారో దాన్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. మేము అలా పరిరక్షిస్తాం తప్ప వీళ్ళకి నమ్మకం లేని వాళ్ళు కేవలం డబ్బు ఆర్జించే విధంగా వాళ్ళ చైర్మన్ పదవి తీసుకుని ఆ రోజే మేము నివేదించాము. ఈ రోజు కూడా క్లియర్ కట్గా ఎవరికైతే దైవత్వం మీద హిందుత్వం మీద నమ్మకం లేదో అతను మాట్లాడటం కరెక్ట్ కాదు, సబబు కాదు. ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు బయటకు వస్తాయి. దాని విధంగా ఈ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. నడుస్తూ ఉంది. దాంతోపాటు కొత్త ఫారెస్ట్ కూడా దాంట్లో పాటు యాడ్ అయింది. ఇవన్నీ ఒకేసారి తప్పకుండా వస్తాయి. మన ఫారెస్ట్ ల్యాండ్స్ ఏదైతే సజ్జల గారిది ఉంది, ఏదైతే పెద్దిరెడ్డి గారిది అక్కడ ఉందో మొత్తం 2 కూడా ఫారెస్ట్ కూడా విత్ ఎవ్రీ దిస్ థింగ్ వీఆర్ కమింగ్ ఫార్వర్డ్. తప్పకుండా అన్ని కూడా చూస్తాం. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి. ఈరోజు మడక్సిర నియోజకవర్గానికి వచ్చిన సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ రెవెన్యూ అనగాని సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా పవర్ మినిస్టర్ గొడ్డిపాటి రవి గారికి, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి గారికి, అదేవిధంగా సింధూరారెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారికి, మరియు కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అన్న గారికి, మరియు ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పల్లకుంట అంజనప్ప గారికి, మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, అంతే స్ఫూర్తితో అతి తక్కువ కాలంలోనే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ మరి ఎన్నికల ముందొచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ కలిపిన మా సోదరుడు స్థానిక శాసనసభ్యులు మడక్సిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారికి, ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే 10 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగానే మరి ఇది ఒక ప్రాంతం అంటే ఒక కర్ణాటక బార్డర్ ప్రాంతము, చాలా వెనకబడిన ప్రాంతము. ఆ ప్రాంతాల్లో అతి తక్కువ కాలంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించిన వ్యక్తి శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ స్వయాన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారే ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి వరాలు కురిపించారు. ఎందుకంటే ఈ ఉమ్మడి జిల్లా అంటేనే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం. ఈరోజు తాగునీరు సాగునీరు ఈ జిల్లాకు అందుతున్నాయంటే ఆ విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఒక పక్క గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు, కియా మోటార్స్ కావచ్చు, మళ్ళీ ఈ ప్రాంతానికి ఆ మడక్సిర ప్రాంత ప్రజలు ఎక్కువగా కోరుకుంటుండేది మాకు నీరు కావాలనేది ఈ ప్రజల ఆకాంక్ష. మరి నిజంగా ఎంఎస్ రాజు గారు, ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారు నిరంతరము మా హెచ్ఎన్ఎస్ కాలువ ఎప్పుడు పూర్తి అవుతుందని ఒక పక్క ఇరిగేషన్ మినిస్టర్ గారితో కావచ్చు, మన లోకేష్ బాబు గారితో కావచ్చు నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల సమయంలో మడకసిరాకు చివరి ఎకరం వరకు నీళ్లు ఖచ్చితంగా అందజేస్తామనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో ఒక్క తోటలు ఎక్కువ, ఒక్క తోటలకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్వయానే ఇక్కడ ఒక ఒక్క మార్కెటింగ్
ఇక్కడ ఏర్పాటు చేసి దాని మార్కెటింగ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఇక్కడ పెట్టాలని కూడా అన్నారు. అదేవిధంగా మరికొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడికి రాబోతున్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. మడకశిర కూడా అందులో కీలకంగా మరి జిల్లాలోనే ఎక్కువగా అభివృద్ధి జరుగుతుంది. ఏదంటే మా సోదరుడు పోరాట వీరుడు పోరాటం చేసి ఎక్కువగా నిధులు తీసుకొచ్చుకొని ఈరోజు ఒక పక్క ఎంపీ గారితో ఒక పక్క మంత్రులతో అందరితోనూ తీసుకొచ్చి ఈరోజు మడకశిర రూపురేఖలు మారుస్తున్నారు. అంతేకాకుండా ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నారు, ఒక పక్క మరి అగ్రికల్చర్ ఒక పక్క సోలార్. ఎందుకంటే జిల్లాలో మొట్టమొదటిగా ఇప్పుడు ఎక్కువగా నిధులు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే ఎంఎస్ రాజు గారు అని చెప్పాలి. సూర్య గారు కావచ్చు, సూర్య గారి వల్ల ఇప్పుడే మన పవర్ మినిస్టర్ గారు చెప్పారు ఎంత వల్ల ఉపయోగం అనేది, దానివల్ల కూడా సంపద సృష్టించగలం అనేది. అంటే ఎవరైతే సోలార్ పెట్టుకొని వారికి కావాల్సిన ఇంటి కరెంటు వాడుకుని అదనంగా ఉన్న కరెంటుని మళ్ళా వాళ్ళకి సంపద రూపంగా చూపించాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఇక్కడ అనేక పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. అంతేకాకుండా మరి ఎమ్మెల్సీగా తిప్పేస్వామి గారు కూడాను మరి ఎంఎస్ రాజు గారు నా దగ్గర వచ్చినప్పుడు కూడా ఒకటే పోరాటం, మా ఎంజేపీ స్కూల్ ఏం చేసావు తల్లి, ఎంజేపీ స్కూల్ ఏం చేసావని స్వయాన దానికి కూడా ఆ ఎంజేపీ స్కూల్ కూడా వచ్చే సంవత్సరం పిల్లలకు అంకితం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఇదొక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. అదేవిధంగా ఈరోజు ఎంఎస్ రాజు గారి గురించి చెప్పాలంటే గతంలో మరి మడకశిరకు వస్తారని కూడా అనుకోలేదు. అతి తక్కువ కాలంలో ఎన్నికల ముందులో మడకశిర సీట్ తీసుకొని మరి ఈరోజు నాయకులందరితోనూ మమేకమైపోయి అభివృద్ధిగా పనిచేస్తున్న మా సోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా 1 hour అయిపోయింది.